అందరికీ నమస్కారము. ఈ సంస్థ ఈ వీడియో చేసిన కారణం ఏంటంటే 700 కార్మికులు ఒక కంపెనీలో ఎనర్జీ కంపెనీలో కష్టపడిన కార్మికుల సంస్థ 3000 కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళ బాధ మనం అర్థం చేసుకొని ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసి శాలవచ్చిన కాడికే శారేసి చెప్పండి. మీరు 7 నెలల నుంచి శాలరీలు ఇవ్వట్లేదండి. 7 నెలల నుంచి ఏం తింటున్నామో వంటున్నామో మాకే తెలియదు. కనీసం బాగోకపోయిన హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అమౌంట్ లేక నానా సంఖ్యలు నాకు ఇంట్లోనే ఉంటున్నాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి అద్దె కొంపల్లో ఏడుస్తున్నాం. అద్దె కట్టలేక కరెంటు బిల్లు కట్టలేక నానా తిప్పలు పడి ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చి ఇక్కడే ధర్నాలు చేస్తూ కూర్చుంటున్నారు. మాకు ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా మాకైతే ఇప్పటికొచ్చి ఏ న్యాయము జరగలేదు. ఎందుకు ఈ విషయాన్ని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఎంత నిరసన తెలిపినా ఎంత చెప్పినా ఈ విషయం బయటకు అయితే వెళ్ళట్లేదు. ఒకటే రిక్వెస్ట్ గా అడుగుతున్నానండి, మాకు రావాల్సిన బకాయిలు మాకు చెల్లించమని అడుగుతున్నాం. మీవేవి మేము అడగట్లేదు. మరి మా వైపు చూసి మాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి శ్రీనివాసరావు. నేను గత 14 సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. మాది విజయనగరం జిల్లా అండి. మాది ఇక్కడ కూడా కాదు. ఇక్కడ వచ్చి ఈ కంపెనీని నమ్ముకొని 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఈ రోజు రెంట కట్టక రోజు కూడా మా ఇంటికి వచ్చి వాడు చాలా ఇబ్బంది పెడతాను. ఈ బాధ తట్టుకోలేక మా ఆవిడని పిల్లల్ని వాళ్ళింటికి పంపించేసి నేను ఒక్కడనే ఉంటున్నానండి. నేను ఎలా తినాలి? ఈరోజు నా భార్య పిల్లలు కూడా లేదు చూడు. కానీ ఈ రోజు కూడా నేను ఒక్కడు తింటే ఎక్కడికి పోయినా అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చేస్తాను. మా భార్య పిల్లలకి ఏం చెప్తాను? తీసుకురాలేక వాళ్ళు పంపిస్తాను. స్కూల్కి పంపిస్తే ఆ బాబుకి ఫీజు కట్టలేదని పంపించాను. వాడు వచ్చి డాడీ నేను స్కూల్కి వెళ్ళను, అందరి పిల్లలు హారం చేస్తారని చెప్పి వాడు ఏడుస్తున్నాడు. వాళ్ళు ఎలా తీసుకురావాలి? రేపు పొద్దున కనీసం మా యాజమాన్యం ఎవరు కూడా ఎన్నిసార్లు మొరపెట్టకుండా స్పందించడం లేదు. కనీసం మా దిక్కు చూడలేదు. ఈరోజు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రభుత్వ అధికారులు నాయకులు అందరూ స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. ఇది అందరికీ చేరే వరకు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. తల్లు పిల్లల ఇందులో పడి చేస్తున్నాం బాబు. ఆ పిల్లల చదువులు లేవు. కుర్రాడు ఇక్కడ కంపెనీలో అలా తిరుగుతున్నాడు. ఇలాగ మీకు మాకు ఆశ చూసి మా దయించి మా పిల్లలకి మాకు కొంచెం సాయం చేస్తారని మీరు కోరుకుంటున్నాం తండ్రి. మీకు అందరికీ నమస్కారం తండ్రి. సాల్వ్ అవుతుందో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి మీరందరూ తెలిసిన వాళ్ళు షేర్ చేసి వీడియో ఎవరు చూస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో సాల్వ్ చేస్తా మీరు చేరేయాలి. మీ మామను మీకు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను. మీ మామ సమస్య మీ అందరి సమస్య. జై హింద్.